అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము శివకవి యుగము 12వ శతాబ్దానికి చెందినటువంటి శివకవి యుగం గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశంలో శైవ మత వ్యాప్తికి తోడ్పడిన వారు పండిత త్రయం. ఈ పండిత త్రయము అనేటటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, శివలంకన మంచన పండితుడు. ఈ పండిత త్రయము అని ఈ ముగ్గురిని పిలవటం అనేది జరుగుతుంది. ఈ ముగ్గురిలో కూడా మల్లికార్జున పండితుడు అనేటటువంటి కవి తెలుగులో శివతత్వసారము అనేటటువంటి గ్రంథాన్ని రచించటం జరిగింది. తర్వాత శివకవి త్రయము. పండిత త్రయము అని ఎలాగైతే పిలువబడ్డారో అలాగే శివకవిత్రయము అని ముగ్గురిని పిలవటం అనేది జరిగింది. వారిలో నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, ఏదావాకుల అన్నమయ్య. వీరిలో నన్నెచోడుడు వస్తు కావ్య రచనను, పాల్కురికి సోమనాథుడు భక్తి కావ్య ప్రక్రియలను, ఏదావాకుల అన్నమయ్య భక్తి శతక ప్రక్రియలను రచించి పోషించారు అని చెప్పుకోవచ్చు. తర్వాత శివకవులు ప్రయోగ నిపుణులు అని పేర్కొనటం జరిగింది. వారి వ్యక్తిత్వాలలో పరిణామం గోచరించిస్తుంది, అంటే పరిణతి, అభివృద్ధి సాధించటం అనేది జరుగుతుంది అని తెలుసుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా మతం కోసం సాహిత్య ప్రక్రియలను సృష్టించటం జరిగింది. ప్రజల్లో మతం ప్రచారం చేయటం కోసమే, మతాన్ని ప్రచారం చేయటం కోసం వాళ్ళు రచనలు సాగించారు అని చెప్పుకోవచ్చు. ఈ మత ప్రచారం కావటమే ప్రయోజనంగా భావించటం వలన శివకవుల స్వభావము అని మనం చెప్పచ్చు. పండితులు, భక్తులు, ఇంకా పామరులు. ఈ పండిత, భక్తుల, పామరులు వీళ్ళకి తగినట్లుగా, ఈ వర్గాలకి తగినట్లుగా వాళ్ళు రచనల్ని, సాహిత్యాన్ని ప్రత్యేకమైనటువంటి రూపాల్లో నిర్మించుకొని రచనలు చేయటం అనేది జరిగింది. తర్వాత వచనం లేని రచన, వచనం అనేది ఉండదు వాళ్ళ రచనలలో. తర్వాత ద్విపదులు, పాటలు, వీటికి యోగ్యమైనటువంటి రచనల్ని ఎన్నుకోవటం అనేది ఈ శివకవుల యొక్క స్వభావంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శివకవులు మత ప్రచారం కోసమే రచనలు చేస్తూ వచనం లేకుండా ద్విపదలు, పాటలతో కూడుకున్నటువంటి రచనలు కొనసాగించారు. తర్వాత కన్నడ సాహిత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి సాహిత్య ప్రక్రియలను, కావ్య సిద్ధాంతాలను, ఆ కన్నడ సాహిత్యంలో ప్రసిద్ధి కాంచినటువంటి కావ్య సిద్ధాంతాలను, ఇంకా పారిభాషిక పదాలను తెలుగులోనికి తీసుకురావాలి అనేటటువంటిది శివకవులు ప్రయత్నం చేయటం అనేది జరిగింది. ఇక్కడ నన్నెచోడుడు కన్నడ సాహిత్యంలో ప్రసిద్ధిగాంచినటువంటి మార్గ దేశీ పద్ధతులని గురించి అవగాహనను చేసుకొని వస్తు కవిత, వస్తు కావ్యం ప్రయోగాలను, జానతెనుగు అనే పారిభాషిక పదాలను తెలుగులోనికి తీసుకురావటం అనేది జరిగింది. మార్గదేశీ ఈ పద్ధతులను అనుసరిస్తూ, అవగాహన చేసుకొని వాటిని అనుసరిస్తూ వస్తుకావ్యం, జానతెనుగు పదాలను తెలుగులోనికి తీసుకొచ్చి రచించటం అనేది జరిగింది. అందులో నన్నెచోడుడు తెలుగులో కుమార సంభవం అనేటటువంటి శైవ కావ్యం, ఇది శైవ కావ్యం మాత్రమే కాదు, వస్తు కావ్యం కూడా. ఈ నన్నెచోడు రచించినటువంటి కుమార సంభవం మత ప్రచారం చేస్తూ రచనలు చేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇది మతాన్ని ప్రచారం చేస్తూ రచించినటువంటి రచన మాత్రమే కాదు,
కావ్యానికి చెందినటువంటి వస్తు కావ్యానికి చెందినటువంటి రచన కూడా ఇది. ఒక వస్తువును తీసుకొని, ఒక కథని తీసుకొని దాన్ని రచించటం అనేది జరిగింది. తరువాత ఈ కన్నడంలో ప్రసిద్ధిగాంచినటువంటి జైన పురాణాలు, ఈ జైన పురాణాలు కానీ చరిత్ర కావ్యాలు, వీటిని కూడా వీటి యొక్క లక్షణాలను కూడా ఆధారంగా చేసుకుని తెలుగులో మొదటి దేశీ పురాణాన్ని రచించినటువంటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. ఆ దేశీ పురాణము బసవ పురాణం. పాల్కురికి రచించినటువంటి పురాణము బసవ పురాణంగా పేర్కొనొచ్చు. ఆ తర్వాత పాల్కురికి సోమనాథుడు ఈ బసవ పురాణాన్ని రచించి కన్నడంలోని చరిత్ర కావ్య స్ఫూర్తికి పండితారాధ్య చరిత్రని కూడా రచించడం అనేది జరిగింది. ఈ బసవ పురాణం వీరశైవ మత సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ వస్తే, ఈ పండితారాధ్య చరిత్ర ఆరాధ్య స్ఫూర్తిని, భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, ఆరాధ్య సంప్రదాయాన్ని ప్రామాణికంగా చేసుకొని రచించినటువంటి రచన పండితారాధ్య చరిత్ర. ఇవి రెండు ప్రామాణిక గ్రంథాలు. బసవ పురాణం జైన పురాణానికి లక్షణాలను అనుసరిస్తూ రచించినటువంటి రచన. దాన్నే పంచకళ్యాణాలను ప్రాతిపదికగా చేసుకొని రచించటం అనేది జరిగింది. ఈ బసవ పురాణము అనేటటువంటిది జైన పురాణ లక్షణాలైనటువంటి పంచకళ్యాణాలు అనేటటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఈ పాల్కురికి సోమనాథుడు రచించటం అనేది జరిగింది. తర్వాత భక్తి రసం. ఈ శివకవి సాహిత్యానికి చెందినటువంటి భక్తి రసము అనేటటువంటిది ఆ శివకవుల యొక్క ప్రాణం. వాళ్ళ రచనలో ఎక్కువగా దాన్ని చూపించటం అనేది జరుగుతుంది. వీరశైవం ఆవేశ ప్రధానమైనటువంటిది రచన. ఇంకా భక్త్యావేశం శివకవుల యొక్క కావ్యాల్లో ఎక్కువగా పొంగి పొర్లుతూ ఉంటుంది. వాళ్ళది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. వీరశైవం వచ్చేసరికి ఆవేశపూరితమైగా ఉన్నా కూడా అందులో భక్తి ఆవేశం రెండూ కూడా మనకి కనిపించటం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క రచనలలో. భక్తి భేదాల్లో ముగ్ధ భక్తికి విశేష ప్రచారం లభించింది. వీరి వీరము అద్భుతము, వీరము అద్భుతాలు, వీరాద్భుతాలు ఈ భక్తిలో ప్రధాన పాత్రలు వహించటం అనేది జరుగుతుంది. భక్తితో కూడుకొని ఆవేశంతో కూడుకొని రచనలు చేస్తున్నా కూడా ఆ రచనల్లో వీరాద్భుతాలు రెండు కూడా మనకి కనిపించటం అనేది జరుగుతుంది. ఇంకా దేశీని అభిమానించటము అనేటటువంటిది శివకవుల యొక్క స్వభావంగా చెప్పుకోవచ్చు. దేశీ సంప్రదాయము అంటే మన దేశానికి, మన దేశీయ పదాలకి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా అభిమానిస్తూ వాళ్ళు రచనల్లో ఆ పదాలని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది శివకవుల యొక్క స్వభావం, వాళ్ళకి ఇష్టం. దేశీ ప్రక్రియలను దేశీ ఛందస్సులలో రాస్తూ వారి రాయటము అనేటటువంటిది వాళ్ళ యొక్క అభిమతం, వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటిది. ఇంకా కన్నడంలో బసవన వచనాలు, ఈ కన్నడంలో ఉన్నటువంటి బసవన్న వచనాలును వాటిని రాస్తూ తెలుగులో సోమన్న ద్విపదులు రాయటం అనేది జరిగింది. కన్నడంలో ఉన్నటువంటి బసవన్న వచనాలని ఆధారంగా తీసుకొని సోమన్న ద్విపదులు అనేటటువంటిది రాశారు. ఇంకా బసవయుగ కవులు కన్నడంలో రగళె షట్పది
కన్నడంలో రగళే షట్పది మొదలైనటువంటి ఛందస్సులను ఏర్పరచుకున్నారు. కన్నడంలో బసవన్న వచనాలు రాస్తే తెలుగులో సోమన్న ద్విపదులు రాయటం జరిగింది. ఈ కన్నడంలో రగళే షట్పది అనేటటువంటిది ఛందస్సులను వాడితే ఈ సోమన్న కందము, సీసము, గద్యము, దండకము అనేటటువంటి వాటిని ఎంచుకొని ఆ శైవ కవులుకి, కన్నడంలో ఉన్నటువంటి శైవ కవులకి ధీటుగా ఈయన కూడా కొన్ని ఛందస్సుల్ని తీసుకున్నాడు. అవి కూడా ఇష్టమైనటువంటి చంపకమాల, ఉత్పలమాల, మత్తేబం, శార్దూలం. ఇవి ప్రజలకి ఎంతో ఇష్టమైనటువంటివి ఈ ఛందస్సుకి సంబంధించినటువంటి ఈ పద్యాలు. వీటిని ఆధారంగా చేసుకుని ఈ సోమన్న రచనలు చేయటం అనేది జరిగింది. పాల్కురికి సోమనాథుడు రచనలో ఎక్కువగా మనకి చంపక, ఉత్పల, మత్తేబ, శార్దూల పద్యాలు, వాటి యొక్క ఛందస్సులు మనకి కనిపించటం అనేది, ఛందస్సులతో కూడుకున్నటువంటి పద్యాలు మనకి కనిపించటం అనేది జరుగుతుంది. ఈ ద్విపద ఇహము పరము, ఇహము పరము, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మనకి ఎక్కువ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, ఇహపరాల్ని సాధించి పెడుతుంది అన్నట్లుగా ఈ ద్విపదాలు అన్వయించటం అనేది జరుగుతుంది. మత ప్రచారం వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికి తోడ్పడినటువంటి ఏ ఛందస్సునైనా తీసుకొని వాళ్ళు రచనలు కొనసాగించటము అనేది వాళ్ళకి ఎంతో ప్రీతిపాత్రమైనది, ఇష్టమైనటువంటి పద్ధతి. తర్వాత శివకవి యుగంలో సోమనాథుడు, పాల్కురికి సోమనాథుని యొక్క ప్రయోగాలు ప్రమాణంగా నిలవటం అనేది జరిగింది, ప్రమాణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి అతనికి ముందు మొదలైనటువంటి ప్రక్రియలను అతడు పరిణతి, అభివృద్ధి రూపాన్ని కల్పించుకున్నాడు. అతనికి ముందు కొన్ని ప్రయోగాలు, కొంత రచనలు ప్రారంభమయ్యాయి. వాటిని అభివృద్ధి చేస్తూ ఈయన రచనలు కొనసాగించటం అనేది జరిగింది. కొత్తవానిని ఆదర్శ రూపాలుగా రూపొందించుకున్నాడు. ఏదైనా కొత్తదనము తెలిస్తే, కొత్తది అని తెలిస్తే దాన్ని ఆయన తీసుకోవటం అనేది జరిగింది. పరిణత రూపాల్లో ఈయన భక్తి శతకము ముఖ్యమైనటువంటిది. భక్తి శతకము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఇది. ఇందులో కూడా పండితారాధ్యుల యొక్క శివతత్వ సారము, ఈ పండితారాధ్యుడి యొక్క శివతత్వ సారము అనేటటువంటి దానికి పూర్వరూపమైనటువంటి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము. ఇక్కడ భక్తి శివతత్వ సారము ఈ శతకానికి అనుసరిస్తూ అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రచించటం అనేది జరిగింది. అలాగే సోమనాథుడు వృషాధిప శతకం, భక్తి శతకానికి పరిణతిగాంచినటువంటి శతకము వృషాధిప శతకం. ఇక్కడ అన్నమయ్య సర్వేశ్వర శతకము, సోమనాథుడు వృషాధిప శతకాల్ని రచన చేస్తూ భక్తిని అనుసరిస్తూ రచించటం అనేది జరిగింది. దీన్ని అనుసరిస్తూ నామరూపాలు, పేరు కానీ రూపము కానీ, వీటిని అనుసరిస్తూ భక్తిని అభివృద్ధి చెయ్యొచ్చు, ప్రజలలో భక్తిని చూపించవచ్చు అనేటటువంటిది మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ మార్గాన్ని ఎవరికి చూపించారు? పోతన భాగవతము రచన చేస్తూ వీరు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ నామరూపాలని, ఈ గుణతత్వాలను, భక్తి కవిత రచన చెయ్యొచ్చు, భక్తి కవితను మనం రచించవచ్చు అనేటటువంటిది ఈ పోతన వీళ్ళని అనుసరిస్తూ రచన చేయటం అనేది
జరిగింది. ఈ శివకవుల్లో మొట్టమొదటి ఈ ప్రజలకి భక్తి తత్వాన్ని దారి చూపించినటువంటి వ్యక్తిగా ఈ పాల్కురికి సోమనాథుడు ప్రథముడుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి సంస్కృతము, ఆంధ్ర భాషల్లో ఉదాహరణ కావ్యాల్ని మొట్టమొదట నిర్మించి గౌరవించినటువంటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడికి దక్కటం అనేది జరుగుతుంది. ఉదాహరణ కావ్యాన్ని సంస్కృత, ఆంధ్ర భాషల్లో మొట్టమొదట నిర్మించిన గౌరవము ఈ పాల్కురికి సోమనాథుడికి రావటం అనేది జరిగింది. ఇక్కడ విభక్తి ప్రత్యయాల్ని ప్రాధాన్యత నిర్మించి విచిత్ర లఘు కావ్యం, ఇక్కడ లఘు కావ్యాలు, ఇదే ఉదాహరణ, కళిక, ఉత్కళిక క్రమంగా ఒక్కొక్క విభక్తిలో కూర్చుకుంటూ సార్వ విభక్తిక పద్యంతో శ్లోకంలో, పద్యంలో కానీ శ్లోకంతో కానీ ఉదాహరణ ఇస్తూ ముగించటం అనేది చేయటం అనేది జరిగింది ఈ సోమనాథుడి రచనలో. చివరికి వచ్చేసరికి అంకితాంక పద్యం ఉంటుంది. అది ఏంటి, ఇంకొకళ్ళకి అంకితం ఇచ్చేటటువంటి పద్యం అనేది లాస్ట్లో మనకి చివరిలో కనిపించటం అనేది జరుగుతుంది. ఈ శ్లోకాలు పద్యాలతో ఉదాహరణ ఇస్తూ ఈ అంకితాంక పద్యంతో ముగించటం అనేది జరుగుతుంది ఆ రచన. ఈ సంస్కృతము, ఆంధ్ర భాషలలో బసవోదాహరణలు, తెలుగు పండితోరాజ్యోదాహరణము, బసవోదాహరణము, పండిత ఆరోగ్య ఉదాహరణం ఈ సోమన రచించినవి. పండితారాధ్యోదాహరణము, బసవోదాహరణము ఈ రెండు కావ్యాల్ని పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి రచనలు. ఇకపోతే ప్రజలలో ఎక్కువ గౌరవాన్ని సంపాదించుకుంటూ సజీవంగా ఉన్న పదప్రయోగాలను కావ్యాల్లో గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తులు శివకవులు. వీళ్ళని ప్రజాకవులుగా ప్రశంసలు తెచ్చుకున్నారు. అంటే శివకవులు ప్రజాకవులు అని ప్రశంసలు పొందటం అనేది జరిగింది. ఈ శివకవి యుగంలో శివకవులు పండితత్రయము, శివకవిత్రయము ఇలా పేర్లు తెచ్చుకుంటూ ఎక్కువగా ఈ పాల్కురికి సోమనాథుడు, నన్నెచోడు, అన్నమయ్య వీళ్ళ యొక్క శతకాల్ని ఈ భక్తి వీరశైవ మతాల్ని, భక్తితత్వాన్ని ప్రచారం చేస్తూ మత ప్రచార రచనలు, తమ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ భక్తిని ప్రచారం చేసినటువంటి రచనలు ఎక్కువగా ఈ శివకవి యుగంలో రచనలు జరగటం అనేది ఉన్నది. ఇది శివకవి యుగంలో వచ్చినటువంటి రచనల యొక్క మార్పులు. ఎవరెవరు ఏ రచనలు చేశారు, శివకవులు ఎవరు అనేటటువంటిది మనం తెలుసుకున్నాం కదా. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.